హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజన్న వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇప్పుడైతే నేను ఓలైతే మా ఇంటి దగ్గర మా చేపలు పట్టే ఓలు ఉంటుంది కదా, దాని అయితే నేను మా ఇంటి దూరణాన్ని కట్టడానికి అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఈ చేప ఓల అనేది మన ఇంటి గుమ్మాన్ని కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు బయట నుంచి వచ్చేసేటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ, దయ్యాలు కానీ, తొక్కుడు కానీ, గాలి అనేది ఉంటే రాదని నమ్మకం అండి. అందుకనేసి మేము ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నప్పుడు ఎంటుకున్నప్పుడు కూడా మేము కట్టుతుంటాము. ఖచ్చితంగా మన చేపలు పట్టే ఓలని కొంచెం కట్ చేసుకొని చిన్నగా మనం దూరం కట్టినట్టు అయితే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదని నమ్మకంతో మేము కట్టుకుంటాము. అది నిజం. అది కూడా ఎవరికైనా కావాలంటే కూడా అలా కట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. మెయిన్గా బాలంతలు కానీ డెలివరీ అవుతారు కదా, అలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఈ ఊళ్ళో మనకి చేప వాళ్ళు ఉంటాయి కదా, లోపల దారంతో సహా కట్టినామంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు, పిల్లలు బాగుంటారు, కళలు రావు అనేసి మా నమ్మకం. సో ఏదైతే మా డాడీతో అయితే నేను ఇగో ఆ ఊళ్ళో కొత్త ఊళ్ళు ఉండే ఆ ఊళ్ళని అయితే కట్ చేసేసి లోపల దారం ఉంటుంది, మనం అంటాం కదా లోపల దారం అంటాం కదా, తాళ్ళు ఒల తాళ్ళు అంటారు. ఆ ఒల తాళ్ళని ఒక తీసేసేసి మనకు ఒకటి ఉంటే పులకలాగా ఉంటుంది. పులక అంటే ఒక ఒలని ఒక నెలని మధ్యలో కలిపి కడితే అట్లా మనము ఒక 50 పులకలు కలిపితే ఒక ఒల అవుతుంది అనమాట. అట్లా ఒక్కొక్క పులక తీసేసి ఆ పులక దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని తోరణానికి అనేసి నేను తీసుకుంటున్నాను. ఇది ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఇది నిజమా కాదా అని కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇలా అయితే మా డాడీ అయితే కట్ చేసేసి నాకు ఇస్తున్నాడు, తీసుకోండి. ఎందుకంటే మా అయితే చిన్న పిల్లలు ఇంట్లో పిల్లలు కష్టం కావద్దు, ఇలా కాకుండా అనేసి ఉద్దేశంతోనే తీసుకుపోతున్నాను. పోయి మా ఇంటికి దూరాన్ని కడతాను, కట్టిన తర్వాత హ్యాపీగా ఉంటాము. సో అది అయిపోయి మొత్తం మా డాడీ ఆ పులక మొత్తం కట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మనకు అది ఉంటుంది, మనకి పొలిగేది ఉంటుంది, దాంతో పొలిగేసి ఓలను తయారు చేస్తాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ పులక ఉందా మధ్యలో తాడు కనబడుతుంది, దాన్ని పులక అంటారు. అంటే కింద ఒక మీద ఒకటి, ఇదొక పులక అట్లా పులకలు కలిపితే ఒక వల అవుతుంది. కింద యాక్చువల్గా నాకు నెట్ ఉంది కదా, నెట్ కాకుండా పూసలు ఉంటాయి, పూసలతో కడతాము. యాక్చువల్గా ఏంటంటే ఇది పెద్ద చేపలది అనమాట, అంటే కొర్రమట్టలు మార్పులు ఉంటాయి కదా వాటిది. కాబట్టి ఇది ఇట్లా ఎందుకంటే భూమిలో మనం వలేసినప్పుడు మట్టి లోపలికి వేసి తీసినప్పుడు ఇలాంటి కాకుండా కొంచెం బరువు ఉండాలన్నమాట, అందుకనేసి ఇది కట్టిర్రు. సో అట్లయితే దాన్ని తీసుకొచ్చేసి నేనైతే మా ఇంటికి తీసుకొస్తున్నాను హైదరాబాద్కి కట్టుకోవడానికి. మా వైఫ్ అనమాట, ఇది ఒళ్ళు ఉంది కదా మన ఇంటికి మంచి కట్టుకోవడం మంచిది కదా అని వద్దా చెప్తే ఇంక సరే మా డాడీ అన్నాడు కట్ చేసి ఇస్తానే ఆగానే అప్పుడు కట్ చేసి ఇచ్చినాడు. సేమ్ అంతకుముందు ఒక 3 days బ్యాక్ మా బావ కూడా ఒక తీసుకెళ్ళిందంట, అదే ఊళ్ళకించి తీసి ఇచ్చినాడు నాకు మా డాడీ. సో అది మా ఇల్లు అండి, మొన్న రీసెంట్గా రేకులు వేసినాము. అట్లా మా ఇంటికాడ అయితే బాగుంటుంది, చాలా వెదర్ బాగుంటుంది, పిచ్చుకలు కిలకిల రాగాలు. మా ఇంటికి దూరానికి పైన పిచ్చుక గూళ్ళు ఉంటాయి, మన కట్టెతోనే వాళ్ళు మనకు యాక్చువల్గా వాళ్ళు మన ఇల్లు కడితేప్పుడే పెడతా ఉంటారు, అలాంటి గూళ్ళు కూడా ఉంటాయి. ఒకసారి వీడియో చూడండి, నేను అక్కడ చేస్తున్నప్పుడు ఒక పిచ్చుక వచ్చేసి అరుస్తుంటే దాని గుహలోకి పోవడానికి లోపల చిన్న పిల్లలు ఉన్నాయి, ఆ ఫుడ్ తీసుకొని అన్నం మెతుకులు ఉంటాయి కదా, అన్నం మెతుకు తీసుకొచ్చేసి దానికి వేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ వీడియో ఉంది ఇక్కడ కంటిన్యూస్గా, ఒకసారి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అది ట్రై చేస్తుంది, మేము ఉన్నాం కాబట్టి అది లోపల పోలేకపోయింది. ఒకసారి అది కూడా క్యాప్చర్ చేసినాను. ఒకసారి చూసి వీడియో అయితే ఎంజాయ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.